నమస్తే అండి. ఈరోజు ఆరోగ్యం, అందంతో పాటు రుచి, కమ్మని సువాసన భరితమైన కరివేపాకు కారం తయారీ విధానం చూద్దాం. నేను కరివేపాకు తీసుకొని క్లీన్ చేసి 2 రోజుల పాటు నీడలో ఆరబెట్టాను. అదే బౌల్లో అప్పుడప్పుడు కదిలిస్తూ 2 రోజుల పాటు పెట్టాను. వేగేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది అంతే. లేదు మాకు టైం లేదు అలా అనుకున్నప్పుడు డైరెక్ట్గా వేపేసుకోవచ్చు. ఇప్పుడు కారం తయారీ విధానం చూద్దాం. 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు మినపప్పు, 2 కప్పుల నువ్వులు. 2 కప్పుల నువ్వులు వద్దు అనుకున్నవారు 1 కప్పు వేరుశనగ గుళ్ళు కూడా తీసుకోవచ్చు. 1/2 కప్పు ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు. ముందుగా పచ్చిశనగపప్పు, మినపప్పు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నువ్వులు తీసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి కరివేపాకు తీసుకొని 10 నిమిషాల వరకు టైం పడుతుంది కరివేపాకు వేగడానికి. 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఈక్వల్గా ఆకులు మాడిపోకుండా వేయించుకోవాలి. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. కరివేపాకును అలా చేత్తో క్రష్ చేస్తున్నప్పుడు క్రష్ అయిపోయే అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల్లో కొంచెం ఇంగువ, పసుపు యాడ్ చేసుకొని ఎండబెట్టిన పచ్చిమామిడి ముక్కలు తీసుకుంటున్నాను, ఒక 3. లేదు అనుకున్నవారు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 3 మిరపకాయలు నేను పక్కన పెడుతున్నాను. కారం సరిపోకపోతే యాడ్ చేస్తాను. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక 10 తెల్లవాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కరివేపాకు పొడిని బౌల్లోకి తీసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఈ కరివేపాకు పొడి ఇడ్లీకి, రైస్కి, దోశకి కరివేపాకు రైస్ చేసుకోవడానికి ఎంతో బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.